మనిషి జీవితంలో కనిపించేదానికి తెలిసేదానికి మధ్య తప్పనిసరిగా ఉన్నది శబ్దం. ఈ శబ్దం 3 రకాలుగా ఉంటుంది. విద్యానాథుడి అభిప్రాయం ప్రకారం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి వేదాలు అనేటువంటి శబ్దం. ఈ వేదం అనేది ఎలా ఉంటుంది అంటే, ఒక రాజుగారు లేదా ఇంటి పెద్ద ఆజ్ఞాపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. యద్వేదాత్ ప్రభు సంహితాద్ అధిగతం. ప్రభువు దగ్గరకు వచ్చేసరికి లాజిక్స్ ఇవేం వర్కౌట్ అవ్వవు. మనం ఎన్ని రకాల మాటలు మాట్లాడినా కింద స్థాయిలో మాట్లాడుకోవాలి. కానీ ఒకసారి ప్రభు అనేవాడు ఇంటి పెద్ద లేదా రాజు లేదా పాలకుడు, అధికారం ఉన్నవాడు ఎవరైనా ఒక మాట చెప్పేస్తే అది ఫైనల్. దాన్ని పాటించకపోతే ఏమైనా ప్రమాదమే తప్ప పాటిస్తే వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు, పాటిస్తే లాభమే కలుగుతుంది. ఇది వేదం తాలూకు స్టైల్. ప్రభువులాగా మొత్తం చేయవలసిన పనులని డూస్ డోంట్స్ అనే విషయాన్ని విడమర్చి చెప్పేసేయటం. ఇవి చెయ్యి, ఇవి చేయొద్దు, ఇలా ఉండు, ఇలా ఉండద్దు అని చెప్పేయటం అనేది వేదం యొక్క విధానం. వేదాత్ ప్రభు సంహితాదధిగతం. ఇది నిజానికి శబ్దంలో ప్రమాణం, మనం నమ్మదగినటువంటి స్థాయి ఉన్న శబ్దం.